జగన్ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం అనంతపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ గత హత్యల్లో తన కుటుంబానికి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారని, వైఎస్ కుటుంబానికి 6 దశాబ్దాల నేర చరిత్ర ఉందని, రాజారెడ్డి నుండి మొదలు పెడితే దౌర్జన్యాలు, హత్యలు వీరి చరిత్ర అన్నారు. వీరిపై కేసులు పెట్టడానికి సెక్షన్లు సరిపోవన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయంలో పరిటాల రవితో పాటు 56 మంది టీడీపీ నేతలను హత్య చేసిన విషయాలు చూశామన్నారు. రాజశేఖర రెడ్డి ఎన్నికల సమయాల్లో బ్యాలెట్ బాక్స్ లో నీరు, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన చరిత్ర ఉందన్నారు. చంద్రబాబు గురించి జగన్ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం వివరాలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్లో తను చాలా మంచివాడినని, 3 కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న బాధితుడినని, తనకు తన కుటుంబానికి నేరాలతోనూ అరాచకాలతోనూ అసలు సంబంధమే లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. మరో 20-30 సంవత్సరాలు గడిచిన రాజకీయాల్లో 6 దశాబ్దాల కాలంగా నేరాలనే నమ్ముకొని, హింసనే ఆయుధంగా చేసుకొని ప్రాంతాలను, రాజకీయాలను శాసించిన కుటుంబం మనకు ఎక్కడా కూడా దొరకదు. అది వైఎస్ కుటుంబమే. నేను పుట్టకముందే రాజారెడ్డి రౌడీ షీటర్. అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైన నేర చరిత్ర. వీళ్ళు పాల్పడని నేరం లేదంటే అతిశయోక్తి కాదు. ముందున్న ఐపీసీ సెక్షన్లు కానీ, ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్లు కానీ, ఈ చట్టాలకు సవరణలు చేసిన వీళ్ళ నేరాలకు ఇంకా సెక్షన్లు తక్కువ పడతాయి. అన్ని రకాల నేరాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానిది. 23/70 1970లో రాజారెడ్డి పైన పంచాయతీ ఎన్నికల సందర్భంలో నమోదైన కేసు ఇది. అట్లాగే క్రైమ్ నంబర్ 89/74 రాజారెడ్డి, జార్జి రెడ్డి లాంటి 63 మంది పైన దౌర్జన్యం కేసు నమోదైంది. ఏం కేసు ఇదంటే, వెంకట నర్సయ్య అనే ఒక 3 రాళ్ల గని యజమాని, చేనేత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త, పెట్టుబడి లేకుండా రాజారెడ్డికి ఆ గనిలో భాగస్వామ్యం ఇస్తే అతని పైన దౌర్జన్యం చేశారు వీళ్ళందరూ కూడా. ఈ సందర్భంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడంటే ప్రజలు
100 మందిలో ఒకరో ఇద్దరో విశ్వసిస్తారేమనే భ్రమల్లో ఉన్నట్లున్నాడు. ప్రజలకు వీళ్ళ చరిత్ర తెలుసు. 6 దశాబ్దాల రక్త చరిత్రకు సాక్షిభూతం ఈ వైఎస్ కుటుంబం. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన దుర్మార్గమైన కుటుంబం ఈ వైఎస్ కుటుంబం అనేది అందరూ కూడా మరి తెలుసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ఆర్జించాడు, సిబిఐ ఛార్జ్షీట్లలో ఎంత స్పష్టంగా 43,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇతను అక్రమంగా సంపాదించాడు అని రికార్డెడ్గా ఎస్టాబ్లిష్ అయింది. తెలియని ఇంకా సమాజానికి ఎరుకలేని నేరాలు ఘోరాలు ఎన్నున్నాయో తెలిసినవి కొన్నే, తెలియనివి చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లడం మానుకొని ప్రజలకు లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే వీళ్ళని ఎవరో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడినా, పదే పదే నిందారోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారంటే ఏంటో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాయన రాజారెడ్డి అంటే ఏంటో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి వాక్యాలు పలికి మంచోడినని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తే ఎవరు విశ్వసించరనే విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తిస్తే మంచిదని తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.